హలో అండి. వెల్కమ్ టు లవ్‌క్యాస్ వరల్డ్. నేను ఈ వీడియోలో అయితే క్యారమెల్ బ్రెడ్ పుడ్డింగ్ చేస్తున్నాను. దానికోసమని 7 బ్రెడ్ పీసెస్‌ని తీసుకున్నాను. సైడ్ బ్రౌన్ పార్ట్ అంతా కూడా కట్ చేసుకున్నాను. ఇలా ఈ విధంగా సైడ్ బ్రౌన్ పార్ట్ అంతా కూడా ఇలా కట్ చేసుకొని సెపరేట్ చేసుకోవాలి. తర్వాత బ్రెడ్‌ని స్మాల్ పీసెస్‌గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి బ్రెడ్ పీసెస్ని, కొంచెం షుగరు, 2 ఎగ్స్ని, అలాగే మిల్క్ కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం షుగర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి. కలుపుతూనే ఉండాలండి అలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో వేసేసుకోవాలి. వేసుకొని బౌల్ మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే. స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని అయితే ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి. ఫిల్టర్ చేసుకొని ఈ షుగర్ సిరప్లోకి అయితే ఇది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకొని దానిలో ఒక చిన్న బౌల్ పెట్టుకొని దానిపైన ఇలా బ్యాటర్ వేసుకొని గిన్నె పెట్టేసుకొని దానిపైన ఒక మూత పెట్టి దానిపైన ఇంకో మూత పెట్టాలి. పెట్టుకొని ఇలా 30 మినిట్స్ అయితే కుక్ చేసుకొని మనం చెక్ చేసుకొని చూసుకుంటే ఈ విధంగా అయితే వస్తుందండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో క్యారమెల్ బ్రెడ్ పుడ్డింగ్. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చింది. ఓకే అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.